అయిపోయింది స్టార్టింగ్లో అన్నారు. ఇప్పుడు జనాలు అంటున్నారు ఈ గవర్నమెంట్ కూలిపోతుందేమో, ఇలా పార్టీలో వీళ్ళకే సక్కంగా లేదు అనేసి స్టార్టింగ్ లేదు అన్నారు. కానీ ఇప్పుడు మాత్రము ప్రజలు అంటున్నారు ఈ ప్రభుత్వం ఉంటుందా కూలుతుందా అని. మళ్ళీ నువ్వు వేదిక మీద తీసుకోమని ఎవడన్నా ప్రభుత్వం కూలుతుందని మాట్లాడితే వానికి షెట్టు కట్టేసి అదే షెడ్డీలో నెక్కర్లో లాగులో తొండలు ఇడుసురి ఎవడన్నా గవర్నమెంట్ పడిపోతే షెట్టు కట్టేసి కొట్టాలని కార్యకర్తలు నువ్వు రెచ్చగొట్టినావు. రేపు ఇట్లా పరిపాలన ఉంటే అంటున్నారు, నా లైవ్లోనే చెప్తున్నారు ఇది మనకు అవసరమా, ఇట్లాంటి పాలన అవసరమా అని మాట్లాడుతుండే ఎవడన్నా మాట్లాడుతున్నట్ట వానికి నెక్కర్లో తొండలు ఇడిసాలంట. ఏంది ఇది? అదే అతను ఎలా అనుకుంటున్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడుతున్నాడు. ఎలా ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఎవరికి ఏ ఉద్దేశాలు లేవండి. కేసీఆర్ గారు ఉన్న స్ట్రాటజీ, ఆయనకున్న నాలెడ్జీ, ఆయన ఆడే చదరంగము ఆయనకి గమనిస్తే చాలా మందికి అర్థమవుతుంది. ఆయన ఇంకా చదరంగం ఆడటం మొదలు పెట్టలే, ఆ భయమే ఉంది ఈయనకి. నేను కేసీఆర్ గారిని రవాణా శాఖ మంత్రిగా ఉన్న కాడి నుంచి ఫాలో అవుతున్నాను, నేను స్టూడెంట్గా ఉన్న కాడి నుంచి. ఆయన చదరంగం ఆడటం మొదలు పెడితే మహామహులే మట్టి గరిచారండి. ఈయన ఎంత ఆయన చదరంగం ఆడాలనుకోవాలి, ఆయన ఒక్కటే అనుకున్నాడు, నేను కష్టపడింది, నా ప్రాణం ఇవ్వాలనుకున్నది, నా ప్రాణ సమానమైనది తెలంగాణ. ఆ తెలంగాణ కోసం ఏం చేయడానికైనా సిద్ధమున్నా నేను. అది నేను అభివృద్ధి చేశారు ఆయన. తెలంగాణని ప్రపంచానికి పరిచయం చేశారు అన్నపూర్ణేశ్వరిగా. ఇప్పటికీ కూడా ఆయన అంటే నా ఆలోచన చెప్తున్నాను, తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి ఎవరి మంచి చేస్తున్నారు, ఎవరు మంచి చెయ్యరు. ఆయన పోసగుచ్చినట్టు చెప్పాడు. ఎంత ఇబ్బంది పాలయ్యాము, ఆ ఇబ్బంది మళ్ళా చేసుకోవద్దు అని చెప్పారు ఆయన. ఇప్పుడు ఆయన ఇంట్లో కూర్చున్న ఆయనకు పోయింది ఏముంది? ఆకాశం అంత పేరు ఆయనకు వచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు ప్రజలకు అర్థం కావాలి. అది నేను అనుకుంటున్నాను ఆయన నిశ్శబ్దానికి కారణం ఇదేనేమో, ప్రజలకు అర్థం కావాలి అన్న ఆలోచన. వీళ్ళు ఎంతసేపు ప్రభుత్వాన్ని పడేస్తారేమో, ఎవరన్నారు ప్రభుత్వాన్ని పడేస్తానని? 5 సంవత్సరాలు ఏలండ్రా బాబు అని చెప్పేసి కామ్గా అంటే మాత్రం భయం ఎందుకు? నీకు సత్తా ఉన్నప్పుడు చావ ఉన్నప్పుడు చేసుకోవచ్చు కదా. చావ ఉన్నప్పుడు మీరు పెద్ద మగాడు అంటున్నారు కదా, ఒకవేళ వాళ్ళు తెలిసో తెలియక మాట్లాడినా కూడా మీకు ఆ దమ్ముంది కదా, చేయొచ్చు కదా. అది కాకుండా ఎంతసేపు కేసీఆర్ని తిట్టుకుంటా, కేటీఆర్ని తిట్టుకుంటా, అది చేసుకుంటా ఇది చేసుకుంటా. ఇప్పుడు మేడిగడ్డ అంటున్నాడు. మేడిగడ్డది 2020 నుంచి నడుస్తుంది ఇష్యూ. ఇప్పటికిప్పుడు ఒకటే రాత్రికి వచ్చేసింది కాదు అది. నిజంగా నువ్వు చిత్తశుద్ధి ఉన్నవాడివి, ప్రజల కోసం ఆలోచించేవాడివి, తెలంగాణ కోసం అంత పాకులాడి కన్నీరు కార్చేవాడివి అయితే కాబట్టి చేసుకోవచ్చు కదా, ప్రజలకు నీళ్ళు ఇవ్వచ్చు. ఎందుకంటే పంజాగుట్ట ఫ్లైఓవర్ కింద పిల్లర్లు కూలినప్పుడు ఫ్లైఓవర్ అంతా అప్పుడు టీడీపీ అపోజిషన్ లో ఉంది, అయిపోయింది అంతా, వీళ్ళు కక్కుర్తి పడి కట్టించిరు, అయిపోయింది, అంతా కూలగొట్టాలన్నారు. ఈరోజు బేషుగ్గా లేదా? 2 పిల్లర్లు మళ్ళీ వేసిండ్రు, ఒకరో ఇద్దరు చచ్చిపోయిన రాయాలా, కానీ అలాగని ఫ్లైఓవర్ మొత్తం అంతా కూలగొట్టుకున్నారా, 2 పిల్లర్లు బాగు చేసుకున్నారా? తెలంగాణ ప్రజలను ఏమవుతుందంటే మారుస్తున్నారు, వాళ్ళు కన్ఫ్యూజ్ గురి చేస్తున్నారు. అంటే ఎట్లా అంటే మీకు అన్యాయం చేశాడు కేసీఆర్ అని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. కేసీఆర్ మూలన తెలంగాణ మొత్తం విధ్వంసం అయిపోయింది, తెలంగాణ మొత్తం అసలు తెలంగాణ వచ్చింది కేసీఆర్ కదా, అదెందుకు మర్చిపోతున్నారు వీళ్ళు అనేది మాకు మిలియన్ మార్క్ క్వశ్చన్. అసలు తెలంగాణ అంటేనే కేసీఆర్. అసలు కేసీఆర్ని నామరూపాలు లేకుండా చేస్తాను, కేసీఆర్ది అనువనువ. ఇప్పుడు తెలంగాణ సీఎంఓ దాంట్లో కూడా కేసీఆర్ వీడియోస్ అవి ఏం సాధిస్తాడు? నేను అదే చెప్తున్నా, తనకి వచ్చిన సువర్ణ అవకాశం, నిజంగా తన జీవితంలో తనకంటూ ఒక పేజీ నిర్మించుకోవాల్సిన మనిషి అయితే కేసీఆర్ కన్నా బెటర్గా ప్రజల్ని పరిపాలన చేసి వాళ్ళకి తను ఏమైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలని చేయడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని నువ్వు మగాడివా, నువ్వు రండా, నువ్వు తొండ, నిక్కర్లో తొండలో వదులుతాము, తొడకలు తీస్తాము, మొన్న ఒక వీడియో విన్నాను అనమాట. అసలు మొత్తం ఎంత అంటే అంత లాంగ్వేజ్ భూత పురాణమే దాంట్లో. అయితే అది తీస్తాం, ఇది తీస్తాం, అదేమనంటే కార్యకర్తలను పంపిస్తాం అంటే, కార్యకర్తలు అంటే రౌడీలు ఆయన వెనకాల, అంటే కార్యకర్తలు ఆయనకు 100లో ఉండొచ్చు. అదే కార్యకర్తలం, అదే మనుషులం, అరకోటి పైన ఉన్నాం తెలంగాణలో బీఆర్ఎస్ తరపున. అందరికీ తెలుసు అది. 60 లక్షల మంది పైగా కార్యకర్తలు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి. వీళ్ళందరూ నిజంగా అచ్చమైన స్వచ్ఛమైన కార్యకర్తలు. వాళ్ళు ఒక్క పిలిపిస్తే, బాపు కనుక ఒక్క పిలిపిస్తే, మన నల్గొండ సభ చూశారు కదా, ఒక పిలుపు అంతే, ఆయన వాయిస్ పిలుపు కూడా ఇవ్వలే. ఇంకా
ఆయన గనక బయటకు వచ్చి ఒక్కసారి వాయిస్ ఇస్తే అసలు పరిస్థితులు ఏంటి వీళ్ళవి? వాళ్ళు విజ్ఞులు. తెలంగాణ అంటే నా ప్రాణం అనుకునే తెలంగాణ కోసము పాటుపడే వాళ్ళు కాబట్టి వీళ్ళు ఎంత మాట్లాడుతున్నా ఎంత ఎగురుతున్నా ఎవరిని చూద్దాం ప్రజలకు అర్థం కావాలి అని కళ్ళు పెట్టుకొని పర్సనల్గా వాళ్ళని టార్గెట్ చేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రజలకు తెలుస్తుంది ఎవరు ఏంటి అనే ఒక ఆలోచన. కానీ రేవంత్ రెడ్డి కనుక ఇలాగే మాట్లాడుతూ ఉంటే, ఎందుకంటే అత్త పెత్తనం కోడలు వంట. ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న నాయకుడు కాదు కదా ఈయన, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు కదా, అది అందరికీ తెలుసు కదా. అత్త ఎక్కడో పెత్తనం చేస్తుంది, ఆ పెత్తనంలో ఉంది కోడలు. ఈ కోడల్ని తీసి పక్కన పడేస్తే బట్ నాకు నిజంగా మంత్రులను చూస్తుంటే ఒక పరంగా నిజంగా నాకు జాలేస్తుంది. ఎందుకు చెప్పాలా, అది అన్నాడు రేవంత్ రెడ్డిని సీఎంగా అనౌన్స్ ముందు చేసి ఉంటే 33 సీట్లు కూడా రాకపోతుండే అన్న మాటకి ఆయన నిన్న బాగా సవాల్ విసిరి నిన్న బండ్ల గణేష్ లాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డిని అనౌన్స్ చేస్తే 99 సీట్లు వచ్చాయని మాట్లాడిండు. అంటే ఇక్కడ ఉన్న వీళ్ళందరూ దండగన ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, జగ్గారెడ్డి అంటే ఈయనొక్కడే మహానుభావుడు ఆయన భాషలో భుజస్కంధాల మీద వేసి ఆయన అంటే ఈయన పాపము పాదయాత్ర ఆయన చేసిండండి పాపం. బట్టి అసలు బట్టి గారు స్టార్ట్ చేశారు ఫస్ట్, నిజమైన పాదయాత్ర చేసి ఎవరు నల్గొండలో 2 కోమటిరెడ్డి బ్రదర్స్ ఏం కావాలి వీళ్ళందరూ పోయిండ్రు. అదే వేదిక మీద నేను ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్, నేనే సీఎం, నేను సవాలు విసురుతున్నా అంటే వాళ్ళకి ఎంత లోపల మసలు ఉండాలి. నిన్న మసలు లేదంటే మేము అది చూసిన తర్వాత మేము అదే నవ్వుకున్నాం. ఈయన పెత్తనం లేదు అసలుకి. ఏమైనా కానీ ఢిల్లీ, ఏమైనా కానీ